ఆర్ యు రెడీ? 2, భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? 2, భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? నాతో పాటు చెప్పండి. భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? నాతో పాటు చెప్పండి. మా 2వ పాయింట్, భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? మీరే చెప్పండి. ఇక భరిస్తాలే అన్నయ్య ఇలాంటి పరిస్థితులు అనుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఇంకా అలాగే ఉండాలా? లేదన్నయ్య ఎదుర్కోవాలి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. కొన్ని భరించాలి. భార్య భర్తలు ఏం చేయాలి? అంతేగాని 24 గంటల న్యూస్ పేపర్ మార్చకూడదు. అంతేగాని నాకు నచ్చలేదు అన్నయ్య అంటే మార్చేమనుకో తేడాలు వచ్చేస్తాయని. అన్నయ్య చెప్పాడు భరించాలి, ఇప్పుడు ఎదుర్కోవాలంటాడు, ఇదో నేను ఎదుర్కోట. అదే మరి అలాగా. అరే రెడీ? బిడ్డలను ఏం చేయాలి? భరించాలి. కొన్ని మనం ఏం చేయాలి? ఆ భరించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? ఆమేన్, హల్లెలూయా. భరించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? దావీదుకున్న గుణం ఏంటంటే, భరిస్తా, ఎక్కువ కాలం భరించలేను, దాన్ని నేను ఎదుర్కొంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అదే హృదయం కావాలి. భరిస్తా కానీ దాన్ని ఎదుర్కొంటా. ఇశ్రాయేల్ దేశంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు ఫిలిస్తీన్ దగ్గర ఉన్నాడు. భరిస్తా, నేను చేసిన పొరపాటునైనా నేను భరిస్తా, కానీ నేను ఎదుర్కోవాలి. ఎక్కడ నేను మరణించను, నేను ఆ తుది శ్వాస దాకా నేను ఎదుర్కొంటా. దేవునికి మొర్రబెట్టాడు, చేయగలిగింది చేశాడు, ఎదుర్కొన్నాడు, అంతే బయటికి రాగలిగాడు. ఈ మాట మీరు గమనించండి. ఫియర్ క్యాన్ బి ఏ విజిటర్ బట్ నాట్ ఏ రెసిడెంట్. నాతో పాటు చెప్పండి. ఫియర్ క్యాన్ బి ఏ విజిటర్ బట్ నాట్ ఏ రెసిడెంట్. భయం అనేది సందర్శకుడుగా ఉండాలే తప్ప స్థిర వేసుకునే టెంట్ వేయకూడదు. అక్కడ నివాసకుడుగా ఉండకూడదు. అంతే. దాన్ని నువ్వేం చేయాలి? ఎదుర్కోవాలి. భరిస్తావా లేక ఎదుర్కొంటావా? దావీదు అన్నాడు, భరిస్తా కానీ దీన్ని ఎదుర్కొంటా. జీవితం అంతా ఇలా ఉండడానికి కుదరదు దేవా, నేను దీన్ని ఎదుర్కొంటా. ఎందుకు తెలుసా? జీవితాల్ని మార్చే దేవుడు నువ్వు ఉన్నావు, ఆశీర్వదించే దేవుడు నువ్వు ఉన్నావు. డబ్బు నాదన్నావు, ఐశ్వర్యం నాదన్నావు, బంగారం నాదన్నావు, భూములు నాదన్నావు, జ్ఞానం ఇస్తానన్నావు, తెలివితేటలు ఇస్తానన్నావు. ఇంత దేవునించుకొని నేను ఇలా ఉండడానికి ఇష్టపడను, నేను దీన్ని కన్ఫ్రంట్ చేస్తా. ఐ విల్ నాట్ టాలరేట్ బట్ ఐ విల్ కన్ఫ్రంట్ ఇట్. హల్లెలూయా. ఐ విల్ నాట్ టాలరేట్ బట్ ఐ విల్ కన్ఫ్రంట్ ఇట్. భరిస్తా, అది కొన్నాళ్లే, దీన్ని నేను ఎదుర్కొంటా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గొల్యాతు 40 పగలు 40 రాత్రుండి సవాల్ చేస్తున్నాడు. సౌలు ఇశ్రాయేలు సైన్యం ఏమనుకున్నా తెలుసా? ఇది మనం భరించాలని. కానీ దావీదు అన్నాడు, భరించకూడదు, దీన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నాడంతే. సైన్యములకు అధిపతి యెహోవా నామమునొస్తున్నా దేవుడు కార్యం చేశాడు. హన్న పిల్లలు లేరు, భరించింది. తోటి కోడలు పొడిసి మాట్లాడుతుంది. మాట్లాడుతుండగా అనుకుంది, భరిస్తా కానీ ఎంతో కాలం భరించలేను, దీన్ని ఎదుర్కొంటా. మోకాలుంచి ఒక ప్రార్థన అంది, నాయనా సైన్యములకు అధిపతి యెహోవా, నన్ను నా భర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు. ఇశ్రాయేల్ దేశపు చరిత్రను మార్చే ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తాడు వాళ్ళ ఆయన. భార్య అంది, ఏమండి ఎంతకాలం మీరు ఈయన కింద ఉండి ఇలా చేస్తారు? నేను ఎక్కడికి వెళ్ళనే, ఏం చేయను. కాదు, మీలో కూడా తలంతుంది, మీలో కూడా వరం ఉంది.
మనం ఎంతకాలం మనం చేశాం. మన పిల్లలు పెద్ద అవుతున్నారు. మనం కూడా స్థిరపడాలి, మనం కూడా నిలబడాలి. భరించాం, పేదరికం భరించాం, ఆర్థిక ఇబ్బంది భరించాం. కానీ మనం నెక్స్ట్ మెట్టు మనం అడుగు పెట్టాలి, నెక్స్ట్ స్టెప్ అడుగు. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు భర్త. ఏం చేయమంటావు అని కాదు, మనము కూడా ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఆయన పక్కన పెట్టక్కర్లా, ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయి మనం కూడా ఒక వెల్డింగ్ షాప్ పెడదాం. వెల్డింగ్ షాప్ కొట్టడానికి డబ్బు లేవు, ఆ మిషన్ కొనడానికి. ఆయనకి వెళ్ళి చెప్దాం. వాళ్ళిద్దరు కలిసి వెల్డింగ్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నా భార్య తీసుకున్న నిర్ణయం ప్రకారం దూరంగా వెళ్ళి ఒక వెల్డింగ్ షాప్ పెట్టాలనుకుంటున్నాం. వెంటనే ఆ ఓనర్ ఏమన్నా తెలుసా, ఆ వెల్డింగ్ మిషన్ నేనే కొనిస్తా, మీరు వెళ్ళి పెట్టండి అన్నాడు. దేని బిడ్డలారా, కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పెట్టారు. దేవాది దేవుడు ఆ ఓనర్ని 1000 రెట్లుగా 10 కోట్ల రెట్లుగా ఆస్వాదించాడు. వీళ్ళని కూడా దేవుడు ఆస్వాదించడం ప్రారంభించాడు. భరించా, నేను ఎదుర్కోవాలి. ఒక సినిమా యాక్ట్రెస్, గైనకాలజీ కాదు, గైనీషియన్ బ్రిటిష్ యాక్ట్రెస్, సపోర్ట్ యాక్ట్రెస్. ఆమె డబ్బులున్నాయి, పలుకుబడి ఉన్నాయి, అందం ఉంది, అందరు ఉన్నారు. వాళ్ళు ఆఫ్రికన్స్ కనుక నల్లగా ఉంటారు, వాళ్ళు బ్లాక్ ఆఫ్రికన్స్ కనుక. ఆమె డబ్బులున్నాయి, అందం ఉంది, పలుకుబడి ఉంది, అంతా వద్దాయి. కానీ కొన్ని రోజుల నుండి ఆమెకి భయం. ఒంటరిగా డార్క్ రూమ్లోనే కూర్చుంటుంది. డిప్రెషన్ మందులు వాడుతుంది, రకరకాల మందులు వాడుతుంది, అక్కడే ఉండిపోతుంది. ఆమెకి క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. ఒకసారి చర్చికి వస్తావన్నారు, చర్చికి వస్తానంది. అలాగే చర్చిలో వాక్యం ఉంది. ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక క్రైస్తవుడు. ఒకరోజు ఆయన ఫోన్ చేశాడు ఈమెకి, డార్క్ రూమ్లో ఉంటున్నావంట, ఏమొచ్చింది నీకని. నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకు భయం కలుగుంది, నేనేం చేస్తానో నాకు తెలియదు, నేను దీన్ని భరించలేకపోతున్నా. వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, ఆ ప్రియుడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా, నిజంగా నువ్వు దీంట్లో బయటకు రావాలనుకుంటున్నావా? అందుకే కదా నేను బయటకు రావాలనే కదా నేను ఇలాగా ప్రాధాన్యపడుతుంది. ఒకటి సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పంపించాడు, ఇది నువ్వు చదువు అని. ఆ మెసేజ్ ఏంటి తెలుసా, మత్తయి సువార్త 6:33, మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు సమస్తము అనుగ్రహింపబడును. ఇప్పుడు చప్పలు కొట్టాలి. ఆ వాక్యం చదివింది. ఆ వాక్యం చదివిన వెంటనే ఆమెలో ఉన్న చీకటి దూరం అయిపోయింది. ఆ డార్క్ రూమ్ లో ఒక వెలుగు ఆమెను చూడగలిగింది. ఆమె చెప్పింది, భరించాలనుకోలా, ఎదుర్కోవాలనుకున్నా. భరించాలి అనుకున్నా దేవుడు ఆ ఎన్వైరన్మెంట్ లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దేవుని నువ్వు ఆ స్థితిలోనే ఉండంటాడు. లేదు అన్నావా, ఎదుర్కోవడానికి నువ్వు ముందడిగేస్తున్నావా, భయం కలుగుతుంది. భరించాలి అనుకుంటే దావీదు ఫిలిస్తీన్ల రాజు కింద ఎప్పుడు బానిసగానే ఉండేవాడు, ఎప్పుడు సేవకుడిగా ఉండేవాడు. ఎదుర్కోవడం వలన కలవరమే వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రజలు అసహించారు, ప్రజలు నిందించారు. ఎప్పుడైతే నువ్వు భరించాలి అనుకున్నావో ఆ కంఫర్ట్ జోన్ లో నువ్వు అలా ఉండిపోతావు అంతే. కానీ ఎప్పుడైతే ఎదుర్కోవడానికి నువ్వు వెళ్తావో ప్రజలు నిందిస్తారు, ఎగతాళి చేస్తారు, ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోవాలి, అన్ని ఎదుర్కోవాలి, ఎక్కడ జీవితాంతం ఎదుర్కోవాలి. నువ్వు కనుక ఎదుర్కొంటే కొన్ని రోజులు ఎదుర్కోవాలి, నువ్వు బయటపడిపోతావు అంతే. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా స్పష్టంగా క్లారిటీతో దేవునితో మాట్లాడేది. నువ్వు భరించాలనుకున్నావా, ఎదుర్కోవాలనుకున్నావా, ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకునే రోజు ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భరించాలి అనుకుంటే అలాగే భరించవచ్చు మరణం వరకు. ఎదుర్కోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నాకు భయము సంభవించే దినమున నిన్ను నేను ఆశ్రయిస్తున్నా. Praise the Lord. Hallelujah.